హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము 3 ఏప్రిల్ ఏదైతే ఉందో ఈ రోజుకి సంబంధించినటువంటి వేరియస్ కరెంట్ అఫైర్స్ అనేటి న్యూస్లో ఉన్నాయి. సో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందుగా మీకు చెప్పేది ఏంటంటే T1 అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ అండి, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా ఫ్రీగా పొందుపరచడం జరిగింది. గ్రామీణ యువకులకి హెల్ప్ అయ్యే విధంగా హైదరాబాద్కి వచ్చి ఖర్చు పెట్టుకొని చదవలేనిటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి హెల్ప్ఫుల్గా మేము అన్ని సబ్జెక్ట్స్ కూడా ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరిగింది. అలాగే T1 అకాడమీకి సంబంధించిన వెబ్సైట్ కూడా T1academy.inలో మేము క్లియర్గా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన కంటెంట్ అనేది పొందుపరచడం జరుగుతుంది. అలాగే ప్రాక్టీస్ MCQs కూడా పొందుపరచడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ఏదైతే గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఆశయం ఏదైతే ఉందో దాన్ని చేరడానికి మేము మార్గం సుగమం చేస్తున్నాము. ఓకే, సో మీరు ఏంటంటే మేజర్గా వచ్చేసి T1 అకాడమీ ఛానల్ గురించి మీ ఫ్రెండ్ సర్కిల్లో చెప్పడానికి ట్రై చేయండి. సో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక్క చిన్న కాంట్రిబ్యూషన్ మాత్రమే. T1 అకాడమీ గురించి కానీ ఈ వీడియోస్ కానీ షేర్ చేస్తూ ఉండండి. అలాగే మీకున్నటువంటి సలహాలు, సందేహాలు కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మేము వాటికి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఓకే, సో లెట్స్ సీ ది కరెంట్ అఫైర్స్. సో టాపిక్స్ ఏమున్నాయో కనుక చూసుకున్నట్లయితే, సో టాపిక్స్ ఏమొచ్చేసి ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్ట్ అనేది న్యూస్లో ఉందండి. ఇండియా యొక్క విదేశీ అప్పు ఎంత ఉంది అని చెప్పేసి రీసెంట్గా క్వార్టర్లీ డెప్ట్ అని చెప్పేసి రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి డీటెయిల్గా చూద్దాము. అలాగే ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2025 కూడా న్యూస్లో ఉంది, దాని గురించి కూడా చూద్దాము. అలాగే సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ వారు న్యూస్లో ఉన్నారండి. సో షిర్లీ బోత్స్వే గారు. సో వీరు ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ అండి. సో దీని గురించి కూడా చూద్దాము, ఈ న్యూస్ గురించి కూడా. అలాగే చపాతా మిర్చి ఏదైతే ఉందో ఈ చపాతా మిర్చి అని చెప్పేసి న్యూస్లో ఉందండి. ఇది GI ట్యాగ్ వచ్చింది. ఇది తెలంగాణకు సంబంధించిందే, వరంగల్లో పండించడం జరుగుతుంది. దాని గురించి కూడా చూద్దాము. అలాగే CISF వారు గ్రేట్ ఇండియన్ కోస్టల్ సైక్లోథాన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది, అది కూడా న్యూస్లో ఉంది. అలాగే ఒడిషా దుబాయ్కి ఫస్ట్ టైం ఎక్స్పోర్ట్స్ అనేది జరిగింది, అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఏంటి అంటే మొరింగా, మనం మునగాకు ఉంది కదా, అది అలాగే పర్వాల్, ఓకే, డ్రమ్ స్టిక్స్ సంబంధించి అవి కూడా న్యూస్లో ఉన్నాయి. అలాగే శాట్రన్, మనకి ఏదైతే శని గ్రహం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉపగ్రహాలు అనేవి న్యూస్లో ఉన్నాయి. ఓకే, అలాగే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సోహిని రాజోలా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ గ్రోత్గా నామినేట్ చేయడం జరిగింది. సో అది కూడా చూద్దాము. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏముందండి న్యూస్లో, మనకి ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్ట్ అనే న్యూస్లో ఉంది కదా. సో మొత్తంగా వచ్చేసి $717 బిలియన్ అనేటివి మన ఇండియా యొక్క డెప్ట్గా ఉంది. ఎక్స్టర్నల్ డెప్ట్ అంటే విదేశీ అప్పుగా ఉంది. సో డిసెంబర్ 2024 కల్లా మన ఇండియా యొక్క డెప్ట్ ఎంత అంటే $717.9 బిలియన్. ఎక్కడ మొత్తం విదేశాల ద్వారా తీసుకొచ్చుకున్నటువంటి అప్పు. మరి ఇది ఎంత పెరిగింది లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు కనుక చూసుకున్నట్లయితే 10.7% పెరిగింది. సో 2023 డిసెంబర్తో పోల్చుకున్నప్పుడు 2024 కల్లా ఎక్స్టర్నల్ డెప్ట్, విదేశీ అప్పు ఎంత శాతం పెరిగింది? 10.7% పెరిగింది. సో మనకి డిసెంబర్ 2023లో ఎంత అప్పు ఉండేది అంటే మనకి $648 బిలియన్ అప్పుగా ఉండేది. అది కాస్త ఇప్పుడు $717 బిలియన్ ఉంది. సో 10.7% పెరిగింది. సో మేజర్గా ఎందుకు ఇది ఇంతగానం పెరిగింది అంటే వాల్యుయేషన్ ఎఫెక్ట్ అండి. మేజర్గా వాల్యుయేషన్ ఎఫెక్ట్ అంటే US యొక్క అప్రిషియేషన్ జరిగింది. ఏది మన ఇండియా రూపీతో పోల్చుకున్నప్పుడు US యొక్క రేట్ అనేది పెరగడం వల్ల మన అప్పు విలువ పెరిగింది. సపోజ్ ఈ ఇయర్లో 100 కోట్లు అప్పు తీసుకున్నాము, ఇప్పుడున్న ప్రజెంట్ US ప్రకారం రేట్ ప్రకారం 100 కోట్లు తీసుకుంటే, ఒకవేళ US అప్రిషియేషన్ అంటే US యొక్క వాల్యూ పెరుగుతున్న సందర్భంలో సో తీసుకున్న అప్పు 100 కోట్లే ఉంటుంది. కాకపోతే విలువ అనేది పెరగడం వల్ల 110 కోట్లు అవుతుంది విలువ అనేది. సో ఈ విధంగానే ఇంక్రీజ్ అయింది తప్ప యాక్చువల్గా తీసుకున్న వాల్యూ అనేది తక్కువ. ఓకే, సో ఇందులో US అప్రిషియేషన్ అయింది.
అగైనెస్ట్ ఇండియన్ రూపీ, అందుకని చెప్పేసి వాల్యూ అనేది పెరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ డెప్ట్ టు జీడిపి రేషియో, మనకి మన జీడిపి ఏదైతే ఉంటుందో దానితో పోల్చుకున్నప్పుడు ఎక్స్టర్నల్ డెప్ట్ విదేశీ అప్పు ఎంత ఉంది అనేది రేషియో ప్రకారంగా చూసుకున్నట్లయితే 19.1% ఉంది. ఎప్పుడు డిసెంబర్ 2024 కల్లా. ఇది సెప్టెంబర్ 2024లో 19% ఉండేది. సో 0.1% పెరిగింది. మేజర్గా ఈ రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఎవ్రీ క్వార్టర్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆర్థిక శాఖ ఏ పేరు మీద రిలీజ్ చేస్తుందంటే క్వార్టర్లీ ఎక్స్టర్నల్ డెట్ అనే నివేదికను రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈసారి కూడా ఇంత అప్పు ఉంది అని చెప్పడం జరుగుతుంది. డెప్ట్ సర్వీసెస్ అంటే రీపేమెంట్స్ అండ్ ఇంట్రెస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎంత డిక్లైన్ అయ్యంట 0.1% సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రీపేమెంట్స్ అండ్ ఇంట్రెస్ట్ అనేసి ఎంత డిక్లైన్ అయినాయి 0.1% డిక్లైన్ అయింది. అలాగే లాంగ్ టర్మ్ డెప్ట్, మనకి షార్ట్ టర్మ్ డెప్ట్ అని లాంగ్ టర్మ్ డెప్ట్ అని అంటే ఎక్కువ కాలం ఇచ్చే అప్పులు ఉంటాయి, కొంత పీరియడ్ వరకే అంటే 1 year లోపు ఉండే అప్పులు కూడా ఉంటాయి. సో అవి కనుక చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ అప్పులు అనేటివి అంటే ఎక్కువ కాలం ఉండేటువంటి అప్పులు అనేటివి మార్జినల్గా ఇంక్రీజ్ అయ్యాయి, కొంతవరకు పెరగడం జరిగింది. అలాగే షార్ట్ టర్మ్ డెప్ట్ కనుక తీసుకున్నట్లయితే స్లైట్గా డిక్లైన్ అయిన జరిగిందని చెప్పేసి ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. మరి ఛాలెంజెస్, ఒకవేళ ఎక్స్టర్నల్ డెప్ట్ విదేశీ అప్పు కనుక పెరిగితే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అనేది కనుక చూసుకున్నట్లయితే హై రీపేమెంట్ బర్డెన్ అనేది ఉంటుంది. ఓకే, ఎక్కువగా రీపేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేజర్గా హై రీపేమెంట్ బర్డెన్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు రూపాయి డిప్రిషియేషన్ ఉన్న ప్రాసెస్లో అంటే డాలర్ ఏదైతే రేట్లో ఉంటుందో అప్పుడు 100 కోట్లు తీసుకున్న తర్వాత దాని వాల్యూ మాత్రమే పెరుగుతుంది. అప్పుడు 110 తర్వాత కొద్ది కాలానికి 110 కోట్లు అయినప్పుడు రీపేమెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అంటే 100 కోట్లు తీసుకున్నావు కదా అని చెప్పేసి 100 కోట్లు కాదు, ఈ సంవత్సరంలో తీసుకున్న 100 కోట్లు ఒకవేళ డాలర్ అప్రిసియేషన్ నెక్స్ట్ ఇయర్కి ఒక 10 కోట్లు పెరిగింది అంటే 110 కోట్లు అయింది. అప్పుడు నువ్వు ఎంత పే చేయాలి? 100 కోట్లే తీసుకున్నా అని చెప్పేసి 100 కోట్లు కాదు, అప్పుడున్నటువంటి డాలర్ వాల్యూతోనే పే చేయాల్సి వస్తుంది. 110 కోట్లు పే చేయాలి అంటే 10 కోట్లు బర్డెను. సో హయ్యర్ రీపేమెంట్ బర్డెన్ అనేది జరుగుతుంది ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల. ఓకే, ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్, ప్రొలాంగ్డ్ ఇన్ఫ్లేషన్ అనేది స్లోస్ ది గ్రోత్. ఎక్కువ కాలం ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఉంటే ఏమంటారు గ్రోత్ అనేది తక్కువ అవుతుంది. ఓకే, సో అండర్స్టాండింగ్ ది ఎక్స్టర్నల్ డెప్ట్ మేజర్గా వచ్చేసి ఫారెన్ సోర్సెస్ నుంచి ఏదైతే మనం అప్పులు తీసుకుంటామో అవన్నిటిని కూడా ఎక్స్టర్నల్ సోర్సెస్ కానీ ఎక్స్టర్నల్ డెప్ట్గా పరిగణించడం జరుగుతుంది. మేజర్గా యూఎస్ డాలర్లో ఎస్డిఆర్లో స్టాండర్డ్ డెప్ట్ రేట్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మేజర్గా వచ్చేసి ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్గా జరగబోయే గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కనుక అడిగితే మాత్రం క్వార్టర్లీలో డిసెంబర్ 2024లో ఇండియా యొక్క ఎక్స్టర్నల్ డెప్ట్ ఎంత ఉంది, అది జీడిపి రేషియోకి ఎంత అంటే 19.1%, డెప్ట్ ఎంత అంటే $717.9 billion. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2025 అని చెప్పేసి న్యూస్లో ఉందండి. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేశారు, ఏంటి అసలు ఈ ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఏందనేది చూద్దాము. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఏది ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 2025 సంబంధించి విద్యుత్తుకు సంబంధించి రినవబుల్ ఎనర్జీ ఎంత ఉంది, ఎంత కన్జంప్షన్ జరుగుతుంది, మేజర్ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో దాని గురించి చూద్దాం. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ కింద ఈ నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీసు పనిచేస్తానమాట. సో ఈ ఎనర్జీ స్టాటిస్టిక్ ఆఫ్ ఇండియా అని 2025 సంబంధించిన రిపోర్ట్ను ఎవరు రిలీజ్ చేశారు? నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా. సో 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దీంట్లో ఎనర్జీ గ్రోత్ ఎంత ఉంది ఇండియాకి సంబంధించి అనేది డీటెయిల్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ పారామీటర్స్ ఏంటి, అసలు ఎంతవరకు పెరిగింది అనేది చూద్దాము. టోటల్ ప్రైమరీ ఎనర్జీ సప్లై వచ్చేసి 7.8% పెరిగిందన్నమాట. కంపేర్ విత్ లాస్ట్ ఇయర్స్తో పోల్చుకున్నప్పుడు టోటల్ ప్రైమరీ ఎనర్జీ సప్లై వచ్చేసి 7.8% పెరిగింది. ఎంతవరకు రీచ్ అయిందంట అంటే 9,03,158 కిలో టన్స్ ఆఫ్ ఈక్వాలెంట్ ఆఫ్ విద్యుత్ అనేది ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తుంది. 9,03,158 కిలో టన్స్ ఆఫ్ ఈక్వాలెంట్ ఎనర్జీ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే పర్ క్యాపిటల్ కన్జంప్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, క్వశ్చన్స్ ఇక్కడికి వెళ్ళి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ ఎంత ఇంక్రీజ్డ్ అయిందని చెప్తున్నాడు. ఓకే, ఒక పర్సన్కి ఎంతవరకు ఎనర్జీ కన్జంప్షన్ జరుగుతుంది అని లెక్కించడాన్ని పర్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ అంటారు, పర్ క్యాపిటల్ కన్జంప్షన్. సో ఎంత 14,608
682 14,682 మెగా జౌల్స్ ఏదైతే ఉంటుందో పర్ పర్సన్ 2014-15లో ఉండే 2014-15లో ఇంతవరకు కన్జంప్షన్ చేస్తుండే ఎంతవరకు 14,682. కానీ 2023-24 కల్లా వచ్చేసరికి ఎంత కన్జంప్షన్ చేస్తుండో అంటే 18,410 మెగా జౌల్స్ పర్ పర్సన్ అనేది కన్జంప్షన్ జరుగుతుంది. ఎంత 18,410 మెగా జౌల్స్. ఓకే, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ ఎంత అంటే 2.55% ఆఫ్ ది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, మరి మనకి ఎనర్జీ ట్రాన్స్మిషన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటాయి కదా, అంటే ప్రొడక్షన్ నుంచి మన ఇంటి వరకు వచ్చే ఈ ప్రాసెస్లో జరిగే ప్రాసెస్నే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అంటారు. ఇందులో లాసెస్ అంటే జరుగుతూ ఉంటాయి, మామూలుగా ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది ఎనర్జీ ట్రావెల్ అయ్యేలో ప్రాసెస్లో. సో అది ఎంతవరకు తగ్గింది అనేది కనుక చూసుకున్నట్లయితే 23%. ఒకప్పుడు ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అనేవి 23% ఉంటుంది. అంటే 100 యూనిట్స్ కనుక ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే 100 మెగావాట్స్ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే దాంట్లో 23% అంటే 23 మెగావాట్స్ 23 యూనిట్స్ లాస్ అయ్యేదన్నమాట, అంటే చివరికి వచ్చేసరికి. కాకపోతే అది ఇప్పుడు ఎంతకు తగ్గింది, 17%కి తగ్గింది అని చెప్పేసి రిపోర్ట్ పేర్కొనడం జరిగింది 23-24 కల్లా. రినోవబుల్ ఎనర్జీ పొటెన్షియల్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాలో 21,09,055 655 మెగావాట్స్ ఆఫ్ రినోవబుల్ ఎనర్జీ పొటెన్షియల్ ఉందని చెప్తుంది. ఓకే, టోటల్ పొటెన్షియల్ ఎంత 21,09,655 మెగావాట్స్ వరకు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. రినోవబుల్ ఎనర్జీ అంటే మనకు విండ్ ఎనర్జీ కానీ సోలార్ ఎనర్జీ కానీ అలాగే హైడ్రో ఏదైతే ఉంటుందో నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే డ్యాముల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మొత్తంగా 21,09,655 మెగావాట్స్ వరకు ఉంటుంది అని చెప్పడం జరిగింది. దీంట్లో మేజర్ షేర్ ఏది ఉంది అంటే మనకి విండ్ పవర్ ఉంది 55%తోనే 11,63,856 మెగావాట్స్ వరకు విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అలాగే సోలార్ ఎనర్జీ కనుక చూసుకున్నట్లయితే 7,48,990 మెగావాట్స్ సోలార్ ఎనర్జీ కూడా ఉత్పత్తి చేసుకునేందుకు ఉంది ఛాన్సెస్. అలాగే లార్జ్ హైడ్రో కనుక చూసుకున్నట్లయితే 1,33,410 మెగావాట్స్ మనకి లార్జ్ హైడ్రో అంటే పెద్ద పెద్ద డ్యాములు కట్టి ఈ హైడ్రోలాజికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయడం ద్వారా కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో దాని ద్వారా. ఓకే, మరి టాప్ స్టేట్స్ ఏమున్నాయి అంటే రాజస్థాన్ 20.3%తోని రాజస్థాన్ టాప్ స్టేట్లో ఉంది. అలాగే మహారాష్ట్ర 11.8%, గుజరాత్ 10.5%, కర్ణాటక వచ్చేసి 9.8%తోని టాప్ 5 స్టేట్స్ అనమాట. ఓకే, రాజస్థాన్ వచ్చేసి 20%, మహారాష్ట్ర 11.8%, గుజరాత్ 10.5%, కర్ణాటక వచ్చేసి 9.8%. ఈ 4 స్టేట్సే మనకి టాప్లో ఉన్నాయి. ఓకే, రినోవబుల్ ఎనర్జీలో. సో పర్ క్యాపిటా కన్జంప్షన్ కనుక చూసుకున్నట్లయితే మెగాజౌల్ కనుక చూసుకున్నట్లయితే మనకు 2021-22లో 15,754 ఉండేది. తర్వాత 22-23 కల్లా వచ్చేసి 16,966, అలాగే 18,410 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ప్రిడిక్షన్ ఉందో ఆ ప్రిడిక్షన్ 18,410 ఉంది అన్నమాట. సో మనకి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ ఎంత ఉంది అంటే మనకి 2.55% అనేది ఉంది. ఓకే, ప్రతి సంవత్సరం కూడా 2.55% అనేది పెరుగుతూ వస్తూ ఉంది కన్జంప్షన్లో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి షెర్లీ బోచ్వే గారు, వీరు ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ అండి సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్కి ఎన్నుకోవడం జరిగిందన్నమాట. సో వీరు యాక్చువల్గా ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు, వీరి రోల్ ఏముంటుంది, అలాగే కామన్వెల్త్ గ్రూప్ ఏంటి అనేది చూద్దాము. ఓకే, మేజర్గా వచ్చేసి ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ టు హోల్డ్ ది పొజిషన్. ఓకే, ఏంటి సెక్రటరీ జనరల్ ఆఫ్ ది కామన్వెల్త్ నేషన్స్కి. కామన్వెల్త్ గ్రూప్స్ మనకు తెలుసు కదండి, మేజర్గా ఒకప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ క్రౌన్ కింద పాలన చేసినటువంటి కంట్రీస్ అన్నిటినీ కూడా కలిపి కామన్వెల్త్ నేషన్స్ అంటారు. సో ఈ కామన్వెల్త్ నేషన్స్లో బ్రిటిష్ క్రౌన్ కింద రూల్ అయినటువంటి కంట్రీసే కాకుండా అదర్ కంట్రీస్ కూడా మెంబర్స్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, కంపల్సరీగా అడుగుతారు. ఓకే, అలాగే వీరు ఏ దేశానికి సంబంధించిన వారు, ఘనాకి సంబంధించిన వారు, ఘనా కంట్రీకి సంబంధించిన లేడీ ఎవరైతే ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ ఉన్నారో వీరు సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్గా నామినేట్ అవ్వడం జరిగింది. సో వీరు ఘనాకు
ఫారెన్ మినిస్టర్కు కూడా వర్క్ చేయడం జరిగింది. ఫారెన్ మినిస్టర్గా కూడా వర్క్ చేయడం జరిగింది ఘనాకి. అలాగే ప్రమోట్స్ మరి సెక్రటరీ జనరల్గా ఉండి ఏమేం చేస్తారు అంటే ప్రమోట్స్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కూడా వీరు పాటు పడాల్సి వస్తుంది. అలాగే రిప్రజెంట్ ది కామన్వెల్త్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ అంటే మేజర్గా ఏదైనా గ్రూప్స్కి సంబంధించి ఏదైనా ఇన్విటేషన్స్ వచ్చినప్పుడు కామన్వెల్త్ నేషన్ నుంచి వీరే రిప్రజెంటేటివ్గా ఉంటారు. అలాగే ఓవర్సీస్ కామన్వెల్త్ సెక్రటరియట్ ప్రోగ్రామ్స్ సంబంధించి కామన్వెల్త్ సెక్రటరియట్లో ఏమేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ వీరి ఆధ్వర్యంలోనే నడుస్తాయి. సో వీటికంటే మెయిన్గా వచ్చేసి మనకి వీరు ఇంతకుముందు ఏం చేశారు, అలాగే కామన్వెల్త్ గ్రూప్స్ ఎవరు, ఎన్ని కంట్రీస్ ఉన్నాయనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మొత్తంగా 56 మంది ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, లండన్, యూకే. సో ఆబ్వియస్లీ బ్రిటిష్ క్రౌన్ కింద పనిచేశారు కాబట్టి ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఈ కామన్వెల్త్ గ్రూప్స్లో ఉంటాయి. సో దాని హెడ్ క్వార్టర్ ఆటోమేటికలీ లండన్లో ఉంటుంది. ఓకే, బ్రిటిష్ మోనార్క్ చెప్పాను కదా, ఎవరైతే ఈ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళందరూ మెంబర్స్గా ఉంటారు. నాట్ ఓన్లీ బ్రిటిష్ క్రోన్ కింద ఉన్నటువంటి కంట్రీసే కాకుండా అదర్ కంట్రీస్ లైక్ మొజాంబిక్, రవాండా కూడా దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. దీంట్లో ఇండియా కూడా మెంబరే. సో కామన్వెల్త్ నేషన్స్లో ఇండియా కూడా మెంబరే. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షెర్లీ బోచ్వే గారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణకు సంబంధించి వరంగల్లో పండించేటువంటి ఏది చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గుర్తింపు అనేది రావడం జరిగింది. సో ఈ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గుర్తింపు ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది చూద్దాము. జిఐ ట్యాగ్ ఫర్ ది చపాటా మిర్చి, ఇది ఎక్కడ అంటే మేజర్గా వచ్చేసి వరంగల్లో పండించడం జరుగుతుంది. దీనికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇచ్చారు. సో దీనికి ఈ ఐడెంటిఫికేషన్ కోసం శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఏదైతే విశ్వవిద్యాలయం ఉందో, ఉద్యాన విశ్వవిద్యాలయం ఉందో, దీనికి ఎక్కువగా పాటుపడిందన్నమాట. అలాగే మొత్తం ఓవరాల్గా కంట్రీస్లో ఇప్పటివరకు జిఐ ట్యాగ్స్ ఇచ్చినటువంటి వస్తువులలో ఇది ఎన్నోది అంటే 984, 984 అనమాట. 984 ఇప్పటివరకు ఇచ్చిన దాంట్లో. మరి తెలంగాణలో ఎన్నోదండి, 18వది. తెలంగాణలో ఇప్పటివరకు జిఐ ట్యాగ్స్ సాధించినటువంటి వస్తువులు ఏదైతే ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి వస్తువులను కానీ, ఫుడ్కి కానీ, అలాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ, కొన్ని కళాకృతులకు కానీ, కళాఖండాలకు కానీ, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్కి కానీ ఈ జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ప్రాంతానికి తగినంత గుర్తింపు వచ్చి ఎక్స్పోర్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ ట్రేడ్ డెవలప్మెంట్ జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే వరంగల్ యొక్క చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఇప్పటివరకు వచ్చినటువంటి లిస్ట్ అన్నమాట. తెలంగాణలో మొత్తం 18 వచ్చాయి. రీసెంట్గా లాస్ట్కి వచ్చేసరికి హైదరాబాద్ లక్ బ్యాంగిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ చపాటా మిర్చికి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి కనుక ఈ లిస్టును కనుక చూసుకున్నట్లయితే లిస్టులో ఏమేమి ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకు పోచంపల్లి ఇక్కత్ ఏదైతే ఉందో దీనికి మనకు ఫస్ట్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ 2007లో, అలాగే చెరియాల్ పెయింటింగ్స్ 2008, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాప్స్ వచ్చేసి 2009, నిర్మల్ ఫర్నిచర్ ఏదైతే ఉందో దానికి కూడా 2009లోనే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ హలీంకి 2010లో, అలాగే పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్ ఏదైతే ఇత్తడి కళాఖండాలు తయారు చేస్తారో దానికి 2010లో రావడం జరిగింది. గద్వాల్ శారీస్ ఫేమస్ 2012లో రావడం జరిగింది. సిద్దిపేట గొల్లభామ శారీస్ ఏదైతే ఉందో దానికి కూడా 2012లో ఇవ్వడం జరిగింది. నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 2013లో, పుట్టపాక తెలియ రుమాల్ 2015, బంగన్పల్లి మ్యాంగోస్ ఇది యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో కూడా ఉంది. సో 2010లో రావడం జరిగింది. అలాగే ఆదిలాబాద్ డోక్రా వర్క్స్కి 2018లో, వరంగల్ డర్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 2018లో, నిర్మల్ పెయింటింగ్స్కి మళ్ళీ 2019లో రావడం జరిగింది. తాండూర్ రెడ్ గ్రామ్ 2022లో రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా వచ్చిన వాటిలలో తాండూర్ రెడ్ గ్రామ్ 2022, అలాగే హైదరాబాద్ లక్ బ్యాంగిల్స్కి కూడా మనకి ఈ జిఐ ట్యాగ్ రావడం జరిగింది. రీసెంట్గా వచ్చేసి చపాటాతోని మొత్తం 18 ప్రోడక్ట్స్. సో నేషనల్లో మొత్తం 984 జిఐ ట్యాగ్స్ రావడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ వారు ఒక గ్రేట్ ఇండియన్ కోస్టల్ సైక్లథాన్ అనేది నిర్వహించడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారు, ఎందుకు దీని ఇంటెన్షన్ కనుక చూసుకున్నట్లయితే మేజర్గా వచ్చేసి దీని ఇనిషియేటివ్ ఏంటంటే సురక్షిత్ తత్ సమృద్ధ్ భారత్, సురక్షిత్ తత్
సమృద్ధ్ భారత్ అనే నినాదంతో ఈ సైక్లథాన్ అనేది నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మేజర్గా ఏంటంటే కోస్టల్ సెక్యూరిటీ అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సైక్లథాన్ అనేది నిర్వహించడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు మార్చ్ 7, 2025 రోజున హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? రాజాదిత్య చోళా సిఎస్ఎఫ్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో రాజాదిత్య చోళా సిఎస్ఎఫ్ రీజనల్ సెంటర్ దగ్గర దీన్ని ప్రారంభించడం జరిగింది. రీసెంట్గా కన్యాకుమారిలో ఫినిష్ అవ్వడం జరిగింది. మొత్తంగా ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో కోస్టల్ ఏరియా 6553 కిలోమీటర్స్ లాంగ్ వెస్ట్ కోస్ట్ అలాగే ఈస్ట్ కోస్ట్ను కూడా కవర్ చేస్తూ చివరికి కన్యాకుమారిలోని నియర్ వివేకానంద రాక్ మెమోరియల్ తిరువల్లూరు స్టాచ్యూ దగ్గర ముగించడం జరిగింది. ఓకే, దీని మేజర్ యొక్క ఆబ్జెక్టివ్స్, స్కీమ్స్, అవేర్నెస్ థీమ్స్ కనుక చూసుకున్నట్లయితే కోస్టల్ సెక్యూరిటీ ఒకటి క్రియేట్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి కోస్టల్ సెక్యూరిటీ మీద. అలాగే థ్రెట్ అవేర్నెస్, స్మగ్లింగ్, ఇల్లీగల్ ఇంట్రూజన్స్, అలాగే సెక్యూరిటీ రిస్క్ ఏమున్నా కానీ దాని మీద అవేర్నెస్ తీసుకురావాలనుకున్నారు. అలాగే ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, ఇంత పెద్ద కోస్ట్ లైన్ ఉన్నటువంటి దానికి తీర ప్రాంతాల్లో ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కంపల్సరీ కావాలి, ఆలివ్ రెడ్ టర్టిల్స్ లాంటి వాటిని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి కూడా ఈ సైక్లథాన్లో అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఓకే, అలాగే కల్చరల్ కనెక్షన్స్. ఓకే, దిస్ ఈజ్ ఇండియాస్ రిచ్ కోస్టల్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేజర్గా ఈ కోస్టల్ రీజియన్స్లోనే మనకి ఎక్కువగా కల్చరల్ హెరిటేజ్ అనేది కూడా ఉంది, దాన్ని కూడా కాపాడాలి అని చెప్పేసి ఈ సైక్లథాన్లో బాగా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఒడిశా నుంచి ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ అనేది జరిగాయి అగ్రికల్చర్కి సంబంధించి. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగాయి. మరి ఏంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏంటి, మరియు అలాగే ఏ డెస్టినేషన్కి ఎక్స్పోర్ట్స్ జరిగాయి అని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎవర్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ ఒక్కడికి మొరింగా అండ్ పర్వాల్ అనే, మొరింగా అంటే మనకి ఏం లేదండి, మనకి మునక్కాయలు ఉంటాయి కదా అది, అలాగే పర్వాల్ అంటే దొండకాయలు అండి. సో ఇవి దుబాయ్కి ఎక్స్పోర్ట్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఎవర్ ఎక్స్పోర్ట్ ఇండియా, సో ఒడిషా స్టేట్ నుంచి ఫస్ట్ టైము ఎక్స్పోర్ట్స్ జరిగాయి, అందుకని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇటీవల కాలంలో ఒడిషా నుంచి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవి ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఏ డెస్టినేషన్కి ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ రాయగడ దగ్గర నుంచి దుబాయ్కి ఎక్స్పోర్ట్ అవ్వడం జరిగింది. సో అగ్రి ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేది ఓవర్ 52 మిలియన్ టన్స్ మెట్రిక్ టన్స్ అనేది ఫ్రెష్ ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్ అవ్వడం జరిగింది 24-25 ఒడిషా నుంచి. సో మరి ఇది ఎందుకు అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి ఇది హెల్ప్ అవుతుంది కూడా, ఎందుకంటే మన దగ్గర పండించినటువంటి పంటని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల రైతులకి తగినంత ఆదాయం చేకూరి మళ్ళీ ఎక్కువగా వ్యవసాయం వైపు మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే తగినంత ఆదాయం కూడా సమకూరుతుంది రైతులకు, అందుకని చెప్పేసి ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎన్హాన్స్డ్ మార్కెట్ యాక్సెస్, అలాగే 40-60% ఆఫ్ ది బెటర్ ప్రైస్ రియలైజేషన్, అంటే దాదాపుగా 40-60% ఆఫ్ ది బెటర్ ప్రైస్ రియలైజేషన్ అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే స్ట్రెంథెన్ ది అగ్రి ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ కోల్డ్ స్టోరేజెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటి అన్నీ కూడా పెరుగుతాయి. కోల్డ్ స్టోరేజెస్, లాజిస్టిక్స్ అండ్ పాలసీ సపోర్ట్స్. ఓకే, అప్ టు 70% ఆఫ్ ది సబ్సిడీ క్లైమేట్ ఫ్రెండ్లీ కోల్డ్ స్టోరేజెస్కి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా దీంట్లో పేర్కొనడం జరుగుతుంది. మరి ఒడిశా యొక్క ఎక్స్పోర్ట్ విజన్ ఏ విధంగా ఉందంటే ఎక్స్పాండింగ్ గ్లోబల్ మార్కెట్ రీచ్, రెడ్యూసింగ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్, అలాగే అలైనింగ్ ఫార్మింగ్ విత్ ఇంటర్నేషనల్ డిమాండ్, అలాగే ఎంపవరింగ్ ది స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఎంపవర్ చేయాలని చెప్పేసి ఒడిషా గవర్నమెంట్ నిర్ణయించింది. సో మేజర్గా ఇందులో ఈ కరెంట్ అఫైర్స్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ రెండు ప్రోడక్ట్స్ కానీ కనుక గమనించినట్లయితే డ్రమ్ స్టిక్స్, మనకు మేజర్గా మునక్కాయలు ఉంటాయి కదా అది ఉండు, ప్లస్ పర్వాల్. ఓకే, ఈ పర్వాల్ని మనకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది దుబాయ్కి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు శని గ్రహం ఉంది కదండి, సాటర్న్. సో దాని యొక్క ఉపగ్రహాల సంఖ్య డే బై డే పెరుగుతూ వెళ్తూ ఉంది, అంటే కొత్త దానికి సంబంధించిన వాటిని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా 128
సాటర్న్కి సంబంధించినటువంటి మూన్స్ని ఇంక్రీజ్ చేయడం కనుగొనడం జరిగింది. ఎవరు అంటే తైవాన్కి సంబంధించిన ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ 128 సాటర్న్కి సంబంధించినటువంటి ఉపగ్రహాలను కనుగొనడం జరిగింది. సో దీంతో సాటర్న్కి సంబంధించి శని గ్రహానికి సంబంధించి ఉపగ్రహాల సంఖ్య ఎంతకు పెరిగిందంటే 274 ఉపగ్రహాలు. మన భూమికి సంబంధించి ఒకే ఒక ఉపగ్రహం శాటిలైట్ ఉందండి, అది కూడా న్యాచురల్ శాటిలైట్ ఏంటంటే మూన్. ఓకే, చంద్రుడు ఒకే ఒక ఉపగ్రహం భూమికి ఉంది. అలాంటి ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయి అంటే మనకి సాటర్న్కి వచ్చేసి శని గ్రహానికి వచ్చేసి ఇప్పుడు 274 హైయెస్ట్ అన్నమాట. ఓకే, సూర్య కుటుంబానికి సంబంధించి సాటర్న్కి ఎక్కువగా ఉపగ్రహాలు ఉన్నాయి. సో దీంట్లో మేజర్గా వచ్చేసి వోయేగర్ అలాగే రింగ్ ప్లేన్ క్రాసింగ్స్ ద్వారానే ఎక్కువగా కనుగొనడం జరిగింది. అలాగే మోస్ట్ ఆఫ్ ది మూన్స్ వచ్చేసి ఇర్రెగ్యులర్ మూన్స్ అనమాట. సో ఎలిప్టికల్ ఆర్బిట్లో ఉండడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. మేజర్గా వచ్చేసి రీసెంట్గా ఎన్ని ఉపగ్రహాలు కనుగొన్నారు అంటే 128. దాంతో సంఖ్య ఎంతకు చేరిందంటే 274. మరి ఈ మూన్స్కి కానీ అలాగే ఉపగ్రహాలకు కానీ ఎవరు నేమ్స్ ఇస్తారు అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. ఇది ఇంపార్టెంట్. ఏ ఆర్గనైజేషను నేమ్స్ ఇస్తుంది, పేర్లు పెడుతుంది అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అలాగే మనకి తెలుసు సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ సూర్యునికి సంబంధించి సూర్య కుటుంబానికి సంబంధించి ఉన్న గ్రహాలలో సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ అనమాట, 6th క్లోజెస్ట్ టు ది సన్. ఓకే, మేజర్గా వచ్చేసి టైటాన్. సాటర్న్కి సంబంధించి టైటాన్ అనే ఉపగ్రహము అతిపెద్ద అనమాట. ఇది ఎంత పెద్దది అంటే మనకు మెర్క్యూరీ అండ్ ప్లూటో గ్రహాలు ఉన్నాయి కదండి, వాటికంటే ఈ టైటాన్ ఉపగ్రహమే పెద్దది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సాటర్న్ న్యూ మూన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో NPCI, దీనికి సంబంధించి షోహిని రాజోలా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ గ్రోత్గా అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే బాడీ. ఎందుకు అంటే మేజర్గా వచ్చేసి ఈ మనకు UPI రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా హ్యాండిల్ చేసేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మేజర్గా వచ్చేసి దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ గ్రోత్ ఎవరిని అపాయింట్ చేశారు అంటే షోహిని రాజోలా. ఓకే, ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా హైయెస్ట్ UPI ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఓకే, రీసెంట్గా మనకి మార్చ్ మంత్ ఏదైతే ఉందో మార్చ్ మంత్లో హైయెస్ట్ UPI ట్రాన్సాక్షన్స్ అనేటివి జరిగాయి. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. సో వీరికి ఆల్రెడీ పేమెంట్ ఎకో సిస్టమ్ మీద అలాగే ఎన్హాన్సింగ్ ప్రోడక్ట్ ఆఫరింగ్స్, డ్రైవ్ మార్కెట్ ఇన్నోవేషన్స్ పైన వీరు ఎక్కువగా నాలెడ్జ్ ఉంది. వీరు దాటిపైన సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వీరు అంతకుముందు ఏషియా పసిఫిక్ రీజనల్ హెడ్గా కూడా వెస్టర్న్ యూనియన్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ గ్రోత్కి సంబంధించి ఓకే షోహిని రాజోలా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు న్యూస్లో ఉన్నటువంటివి. సో మరిన్ని న్యూస్ ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో అవి మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. చాలామంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మేము కోరే ఒకే ఒక్క కాంట్రిబ్యూషన్ ఒకటే అండి, మా ఛానల్ని ప్రమోట్ చేయడం మీ నుంచి, అంతే, అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్.